ఆవిర్భావ ఉత్సవాల కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మందమర్రి ఏరియాలోని ప్రగతి మైదానం ముస్తాబైంది. అధికారులు పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశారు. సింగరేణి చరిత్ర ప్రతిబింబించేలా అక్కడ స్టాల్స్ ను పెట్టారు. సింగరేణి ఆవిర్భావం చెంది నేటికి 135 ఏళ్లు అవుతోంది. స్టాల్స్ ను శ్రీరాంపూర్ జీఎం సంజీవ్ రెడ్డి, మందమర్రి జీఎం మనోహర్ విజిట్ చేశారు. తెలంగాణకే సిరుల మణిహారంగా సింగరేణి విరాజిల్లుతోందని అధికారులు తెలిపారు. కాసేపట్లో జరగబోతున్న ఆవిర్భావ వేడుకలకు సింగరేణి కార్మికులు తమ కుటుంబాలతో హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణిలో ఉత్తమ విధులను నిర్వహించిన ఉద్యోగులకు బహుమతులు కూడా అందించబోతున్నారు. దాదాపు 13 దశాబ్దాల క్రితము బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించినటువంటి సంస్థ అప్పటి పేరు దక్కన్ కోల్ కంపెనీగా ఉన్నటువంటి పేరుని సుమారు 103 సంవత్సరాల క్రితము సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకొని అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ బొగ్గు ఉత్పత్తి రంగంలో రాష్ట్ర అవసరాలకు దేశ అవసరాలకు కావలసినటువంటి బొగ్గు ఉత్పత్తిని సరఫరా చేస్తూ దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర సింగరేణి కాలనీస్ పోషించింది. మరి ఈరోజు మనం ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి సింగరేణి సంస్థ రాబోయేటువంటి రోజులలో ఇంకా బొగ్గు ఉత్పత్తి రంగంలో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశ అవసరాలకు రాష్ట్ర అవసరాలకు కావాల్సినంత ఉత్పత్తి చేస్తూ వచ్చేటువంటి అభివృద్ధి దశలో మనం కీలక పాత్ర పోషించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా సంస్థ విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరియు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి విధంగా కూడా మిగతా రంగాలలో కూడా ఎంతో ముందుకెళ్తా ఉంది. అన్ని పారామీటర్స్లో అభివృద్ధి చెందుతూ దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థ మా సంస్థ యొక్క గౌరవ సిఎండ్ఎండి గారు శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ డైరెక్టర్ల వారి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతున్న విషయం మీ అందరికీ తెలుసు. సంస్థ బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా మన ఉద్యోగుల యొక్క సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కూడా కావాల్సినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలను కూడా చేపడుతుంది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి సంస్థ యొక్క అభివృద్ధికి అందరం కూడా పాటుపడి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేటువంటి దిశలో అందరూ సంఘటితమై పనిచేయాలని చెప్పేసి ఈరోజు సింగరేణి ఆవిర్భావం